రాజశేఖర రెడ్డి బిడ్డను నేను నీకు బలం అవుతా, నీకు మేలు చేస్తా. అలాగే వివేకానంద రెడ్డి బిడ్డ అమ్మా, ఈ ఎలక్షన్ చాలా ముఖ్యం. ఒక పక్క రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది, ఇంకో పక్క రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డి హత్యను చేసిన అవినాష్ రెడ్డి నిలబడ్డాడు. అమ్మా, న్యాయం వైపు మీరు నిలబడాలి, ధర్మం వైపు మీరు నిలబడాలి. ఈ బిడ్డను చూస్తున్నారు మీరు, వాళ్ళ నాన్నను క్రూరంగా హత్య చేశారు, అయినా కూడా వాళ్ళకే ఇచ్చాడు జగనన్న గారు టికెట్. అట్లాంటి వాళ్ళని గెలిపించాలా, లేకపోతే రాజశేఖర రెడ్డి బిడ్డ న్యాయం కోసం నిలబడి రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించాలో మీరు ఆలోచన చేయాలి. అమ్మ, ఓటు అనేది మీ చేతుల్లోని ఆయుధం. మళ్ళీ హంతకులను గెలిపించకండి, మళ్ళీ హంతకులను చట్ట సభలకు పంపించకండి. ఆశీర్వదించండి తల్లి రాజశేఖర రెడ్డి బిడ్డను. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మీకు అండగా నిలబడ్డారు, వివేకానంద రెడ్డి మీకు అండగా నిలబడ్డారు, మీకు సహాయం చేశారు. నేను కూడా గెలిపించండి, మీకు అండగా నిలబడతా, మీ మనిషిగా మీ బలం అవుతా. మీరు ఆశీర్వదించండి తల్లి. ఎందుకు వచ్చామంటే వచ్చే నెల పార్టీ కడప పార్లమెంటుకు వచ్చేసి రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి గారు, సునీత మేడం గారు, ఇక్కడ వేదిక ఉన్నటువంటి వారు, చేరవచ్చిన సోదరి మళ్ళందరికీ నమస్కారం. తులసిరెడ్డి సార్ చెప్పినట్లుగా మన షర్మిలమ్మ గారు కడప పార్లమెంట్ కు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు. మీ అందరికీ వారెవరో తెలుసు. మనమందరము మన నియోజకవర్గమే కాదు ఆశ పెట్టుకున్నాము, ఆ ఆశలు నెరవేర్చడానికి మేడం గారు బరిలో నిల్చున్నారు. అందరికీ తెలిసిన విషయమే, మన రాష్ట్ర పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఇటువంటి పరిస్థితులలో మన బిడ్డలు బాగుండాలన్నా, రైతులు సంక్షేమంగా ఉండాలన్నా, మనమందరం కులమతాల అతీతంగా సంతోషంగా ఉండాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సి ఉంది. కాబట్టి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నా, ఎంపీ అభ్యర్థిగా షర్మిలమ్మ గారు పోటీ చేస్తా ఉన్నారు. అదే విధంగా మన నియోజకవర్గ పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. గత 10 సంవత్సరాలుగా ఎలాంటిలోనే బాగుపడతారనే ఉద్దేశంతో అమ్మగారు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టినారు. కాబట్టి మా ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నాం. అదే విధంగా మన నియోజకవర్గం విషయానికి వస్తే, నేను గత 2 టర్ములుగా నేను ఎమ్మెల్యే మీ అందరికీ సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వీళ్ళు చెయ్యరు, ప్రాంతీయ పార్టీ లాగా పని చేయొద్దు అనేది కాదు. ఇది ఒక నేషనల్ పార్టీ, తల్లి లాంటి పార్టీ, విశాలమైన పార్టీ, కులమతాలకు అతీతంగా మనందరినీ ఆదరించే పార్టీ. ఆ పార్టీ ద్వారా నేను పోటీ చేస్తా ఉన్నాను. కాబట్టి మీరు దయవంచి షర్మిలమ్మ గారిని ఎంపీ అభ్యర్థిగా గెలిపించి, అదే విధంగా నన్ను ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలనే ఉద్దేశంతో మరి మీ ముందు నిలబడి ఉన్నాం. మనకు మన యొక్క రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అంటే మనకు గుర్తొచ్చేది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదే చిరునవ్వు, అదే కలుపుగోలుతనం, అదే కష్టపడే మనస్తత్వం. మీ అందరి సహకారం, సపోర్ట్ అందించాలని ప్రార్థిస్తున్నాను. వర్గ ప్రజలకు, చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి అమ్మకు, ప్రతి చెల్లికి, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాను. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉన్నారు. కానీ 5 సంవత్సరాలలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ సహకారంతో ఎన్ని అద్భుతమైన పథకాలను చేశారో అందరూ చూశారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేయగలిగారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో ఉపాధి హామీ పథకాన్ని రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు, రుణమాఫీ అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, జలయజ్ఞం అయితే ఏమి, 40 లక్షల మందికి పైగా వచ్చిందన్న స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా వచ్చినుంటే మన రాష్ట్రంలో నియోజకవర్గానికి కనీసం రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఎప్పుడో అయిపోయాయి. ఇలా ఒక్కటంటే ఒక్కటికి కూడా అభివృద్ధికి నోచుకోలేదు మన రాష్ట్రం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈరోజు రెడ్డి గారు మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇది ఎంత మటుకు సబబు అని అడుగుతున్నా.
దోషులు వాళ్ళు అని సిబిఐ చెప్తుంది, సాక్ష్యాలు చెప్తున్నాయి, ఆధారాలున్నాయి, వాగ్మూనాలున్నాయి. బిడ్డలు నేను ఈ అన్యాయాన్ని అడ్డుకోవడానికే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున. మళ్ళీ హంతకులు గెలవకూడదని, మళ్ళీ హంతకులకు చట్ట సభలకు వెళ్ళకూడదని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవైపు నేను రాజశేఖర రెడ్డి బిడ్డనున్నాను, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డిని హత్య చేసిన అవినాష్ రెడ్డి ఉన్నారు. ఎవరిని ఎంచుకుంటారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఒకవైపు న్యాయం కోసం నిలబడ్డ నేనున్నాను, ఇంకోవైపు అధికారాన్ని వాడుకుంటున్న అవినాష్ రెడ్డి ఉన్నాడు. ఒకవైపు ధర్మం కోసం నిలబడ్డ నేనున్నాను, ఇంకోవైపు డబ్బుతో అధికారం పొందాలనుకుంటున్న అవినాష్ రెడ్డి ఉన్నాడు. ఎవరిని గెలిపిస్తారో నిర్ణేతలు మీరే. ఒక్కసారి ఆలోచన చేయండి. న్యాయం అన్నది గెలవాలి అంటే ప్రజలు దాని పక్షాన నిలబడాలి. మీ భవిష్యత్తు బాగుండాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. రాజశేఖర రెడ్డి బిడ్డగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న నన్ను ఆశీర్వదించండి. అలాగే బద్వేల్ నియోజకవర్గం జ్యోతమ్మ స్థానికురాలు, మీ దగ్గర ఉండే మనిషి, మీకు సేవ చేయాలనుకుంటున్న మనిషి, ఆశీర్వదించాలని, గొప్ప మెజారిటీతో గెలిపించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. జోహార్ వైఎస్ఆర్. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు కృపారాణి గారు వైకాపా పార్టీ నుండి మన పార్టీకి వస్తున్నారు. మాజీ కేంద్ర మంత్రి శ్రీకాకుళం జిల్లా వైకాపా పార్టీ అధ్యక్షురాలు, శ్రీకాకుళం జిల్లా వాస్తవ్యురాలు కిల్లి కృపారాణి గారు, వారి భర్త. నెక్స్ట్ ఇక్కడ నుండి ఇటుకలపాడు శ్రీరాములు గారు ముందు రెడీగా ముందు వాళ్ళు ఎత్తునండి. 2.5 దశాబ్దాల క్రితం జన హృదయ నేత, దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా వేసుకున్న ఈ కండువ మధ్యలో ఒక 5 సంవత్సరాల కాలం అత్తవారింటికి వెళ్లి అవమానాలు భరించలేక మరలా వారి గారాల పట్టి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ షర్మిలమ్మ చేత వేసుకుంటే తల్లి ఒడిలో నిద్రపోయినంత హాయిగా ఉంది. ఒక్కసారి ఆలోచించండి. వేరే విషయాలకు నేను పోదలుచుకోలేదు. ఈ రోజు అని నేను అంటాను. ఎందుకని పార్టీ అష్ట కష్టాల్లో ఉన్నప్పుడు, అన్న అష్ట కష్టాల్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తిన జెండా దించకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 3200 కిలోమీటర్ ఎందుకు వచ్చామంటే, వచ్చే నెల పార్టీ కడప పార్లమెంటుకు వచ్చేసి రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి గారు, సునీత మేడం గారు, ఇక్కడ వేదిక ఉన్నటువంటి వారు, చేరవచ్చిన సోదరి మళ్ళందరికీ నమస్కారం. తులసిరెడ్డి సార్ చెప్పినట్లుగా మన షర్మిలమ్మ గారు కడప పార్లమెంటుకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు. మీ అందరికీ వారెవరో తెలుసు. మనమందరము మన నియోజకవర్గమే కాదు ఆశ పెట్టుకున్నాము. ఆ ఆశలు నెరవేర్చడానికి మేడం గారు బరిలో నిల్చున్నారు. అందరికీ తెలిసిన విషయమే. మన రాష్ట్ర పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఇటువంటి పరిస్థితులలో మన బిడ్డలు బాగుండాలన్నా, రైతులు సంక్షేమంగా ఉండాలన్నా, మనమందరం కులమతాల అతీతంగా సంతోషంగా ఉండాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సి ఉంది. కాబట్టి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నా, ఎంపీ అభ్యర్థిగా షర్మిలమ్మ గారు పోటీ చేస్తా ఉన్నారు. అదే విధంగా మన నియోజకవర్గ పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. గత 10 సంవత్సరాలుగా ఎలాంటిలోనే బాగుపడతారనే ఉద్దేశంతో అమ్మగారు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టినారు. కాబట్టి మా ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నాం. అదే విధంగా మన నియోజకవర్గం విషయానికి వస్తే, నేను గత 2 టర్ములుగా నేను ఎమ్మెల్యే మీ అందరికీ సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వీళ్ళు చెయ్యరు, ప్రాంతీయ పార్టీ లాగా పని చేయొద్దు అనేది కాదు. ఇది ఒక నేషనల్ పార్టీ, తల్లి లాంటి పార్టీ, విశాలమైన పార్టీ, కులమతాలకు అతీతంగా మనందరినీ ఆదరించే పార్టీ. ఆ పార్టీ ద్వారా నేను పోటీ చేస్తా ఉన్నాను. కాబట్టి మీరు దయవంచి షర్మిలమ్మ గారిని ఎంపీ అభ్యర్థిగా గెలిపించి, అదే విధంగా నన్ను ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలనే ఉద్దేశంతో మరి మీ ముందు నిలబడి ఉన్నాం. మన యొక్క రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అంటే మనకు గుర్తొచ్చేది ఎవరు?
వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదే చిరునవ్వు, అదే కలుపుగోలుతనం, అదే కష్టపడే మనస్తత్వం, మీ అందరి సహకారం, సపోర్ట్ అందించాలని ప్రార్థిస్తున్నాను. వర్గ ప్రజలకు, చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి అమ్మకు, ప్రతి చెల్లికి, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాను. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉన్నారు. కానీ 5 సంవత్సరాలలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ సహకారంతో ఎన్ని అద్భుతమైన పథకాలను చేశారో అందరూ చూశారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేయగలిగారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కేంద్రంలో ఉపాధి హామీ పథకాన్ని రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు, రుణమాఫీ అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, జలయజ్ఞం అయితే ఏమి, 40 లక్షల మందికి పైగా వచ్చిందన్న స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా వచ్చినుంటే మన రాష్ట్రంలో నియోజకవర్గానికి కనీసం రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఎప్పుడో అయిపోయాయి. ఇలా ఒక్కటంటే ఒక్కటికి కూడా అభివృద్ధికి నోచుకోలేదు మన రాష్ట్రం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు రెడ్డి గారు మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇది ఎంత మటుకు సబబు అని అడుగుతున్నా. దోషులు వాళ్ళు అని సిబిఐ చెప్తుంది, సాక్ష్యాలు చెప్తున్నాయి, ఆధారాలున్నాయి, వాగ్మూనాలున్నాయి. బిడ్డలు నేను ఈ అన్యాయాన్ని అడ్డుకోవడానికే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున. మళ్ళీ హంతకులు గెలవకూడదని, మళ్ళీ హంతకులకు చట్ట సభలకు వెళ్ళకూడదని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవైపు నేను రాజశేఖర రెడ్డి బిడ్డనున్నాను, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డిని హత్య చేసిన అవినాష్ రెడ్డి ఉన్నారు. ఎవరిని ఎంచుకుంటారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఒకవైపు న్యాయం కోసం నిలబడ్డ నేనున్నాను, ఇంకోవైపు అధికారాన్ని వాడుకుంటున్న అవినాష్ రెడ్డి ఉన్నాడు. ఒకవైపు ధర్మం కోసం నిలబడ్డ నేనున్నాను, ఇంకోవైపు డబ్బుతో అధికారం పొందాలనుకుంటున్న అవినాష్ రెడ్డి ఉన్నాడు. ఎవరిని గెలిపిస్తారో నిర్ణేతలు మీరే. ఒక్కసారి ఆలోచన చేయండి. న్యాయం అన్నది గెలవాలి అంటే ప్రజలు దాని పక్షాన్ని నిలబడాలి. మీ భవిష్యత్తు బాగుండాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. రాజశేఖర రెడ్డి బిడ్డగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న నన్ను ఆశీర్వదించండి. అలాగే బద్వేల్ నియోజకవర్గం జ్యోతమ్మ స్థానికురాలు, మీ దగ్గర ఉండే మనిషి, మీకు సేవ చేయాలనుకుంటున్న మనిషి, ఆశీర్వదించాలని, గొప్ప మెజారిటీతో గెలిపించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. జోహార్ వైఎస్ఆర్. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు కృపారాణి గారు వైకాపా పార్టీ నుండి మన పార్టీకి వస్తున్నారు. మాజీ కేంద్ర మంత్రి శ్రీకాకుళం జిల్లా వైకాపా పార్టీ అధ్యక్షురాలు, శ్రీకాకుళం జిల్లా వాస్తవ్యురాలు కిల్లి కృపారాణి గారు, వారి భర్త. నెక్స్ట్ ఇక్కడ నుండి ఇటుకలపాడు శ్రీరాములు గారు ముందు రెడీగా ముందు వాళ్ళు ఎత్తునండి. 2.5 దశాబ్దాల క్రితం జన హృదయ నేత, దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా వేసుకున్న ఈ కండువ మధ్యలో ఒక 5 సంవత్సరాల కాలం అత్తవారింటికి వెళ్లి అవమానాలు భరించలేక మరలా వారి గారాల పట్టి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ షర్మిలమ్మ చేత వేసుకుంటే తల్లి ఒడిలో నిద్రపోయినంత హాయిగా ఉంది. ఒక్కసారి ఆలోచించండి. వేరే విషయాలకు నేను పోదలుచుకోలేదు. ఈ రోజు అని నేను అంటాను. ఎందుకని పార్టీ అష్ట కష్టాల్లో ఉన్నప్పుడు, అన్న అష్ట కష్టాల్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తిన జెండా దించకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 3200 కిలోమీటర్లు ఎందుకు వచ్చామంటే
వచ్చే నెల పార్టీ కడప పార్లమెంటుకు వచ్చేసి రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి గారు, సునీత మేడం గారు, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి వారు, చేరవచ్చిన సోదరి మళ్ళందరికీ నమస్కారం. తులసిరెడ్డి సార్ చెప్పినట్లుగా మన షర్మిలమ్మ గారు కడప పార్లమెంట్ కు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు. మీ అందరికీ వారెవరో తెలుసు. మనమందరము మన నియోజకవర్గమే కాదు అని ఆశ పెట్టుకున్నాము. ఆ ఆశలు నెరవేర్చడానికి మేడం గారు బరిలో నిల్చున్నారు. అందరికీ తెలిసిన విషయమే. మన రాష్ట్ర పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఇటువంటి పరిస్థితులలో మన బిడ్డలు బాగుండాలన్నా, రైతులు సంక్షేమంగా ఉండాలన్నా, మనమందరం కులమతాల అతీతంగా సంతోషంగా ఉండాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సి ఉంది. కాబట్టి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నా, ఎంపీ అభ్యర్థిగా షర్మిలమ్మ గారు పోటీ చేస్తా ఉన్నారు. అదే విధంగా మన నియోజకవర్గ పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. గత 10 సంవత్సరాలుగా ఎలాంటిలోనే బాగుపడతారనే ఉద్దేశంతో అమ్మగారు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టినారు. కాబట్టి మా ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నాం. అదే విధంగా మన నియోజకవర్గం విషయానికి వస్తే, నేను గత 2 టర్ములుగా నేను ఎమ్మెల్యే మీ అందరికీ సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ వీళ్ళు చెయ్యరు, ప్రాంతీయ పార్టీ లాగా పని చేయొద్దు అనేది కాదు. ఇది ఒక నేషనల్ పార్టీ, తల్లి లాంటి పార్టీ, విశాలమైన పార్టీ, కులమతాలకు అతీతంగా మనందరినీ ఆదరించే పార్టీ. ఆ పార్టీ ద్వారా నేను పోటీ చేస్తా ఉన్నాను. కాబట్టి మీరు దయవంచి షర్మిలమ్మ గారిని ఎంపీ అభ్యర్థిగా నాకు గెలిపించి, అదే విధంగా నన్ను ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలనే ఉద్దేశంతో మరి మీ ముందు నిలబడి ఉన్నాం. మనకు మన యొక్క రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అంటే మనకు గుర్తొచ్చేది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదే చిరునవ్వు, అదే కలుపుగోలుతనం, అదే కష్టపడే మనస్తత్వం. మీ అందరి సహకారం, సపోర్ట్ అందించాలని ప్రార్థిస్తున్నాను. వర్గ ప్రజలకు, చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి అమ్మకు, ప్రతి చెల్లికి, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాను. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉన్నారు. కానీ 5 సంవత్సరాలలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ సహకారంతో ఎన్ని అద్భుతమైన పథకాలను చేశారో అందరూ చూశారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేయగలిగారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కేంద్రంలో ఉపాధి హామీ పథకాన్ని రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు, రుణమాఫీ అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, జలయజ్ఞం అయితే ఏమి, 40 లక్షల మందికి పైగా వచ్చిందన్న స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా వచ్చినుంటే మన రాష్ట్రంలో నియోజకవర్గానికి కనీసం రాజశేఖర రెడ్డి గారు ఉంటుంటే ఎప్పుడో అయిపోయాయి. ఇలా ఒక్కటంటే ఒక్కటికి కూడా అభివృద్ధికి నోచుకోలేదు మన రాష్ట్రం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ రోజు రెడ్డి గారు మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇది ఎంత మటుకు సబబు అని అడుగుతున్నా. దోషులు వాళ్ళు అని సిబిఐ చెప్తుంది, సాక్ష్యాలు చెప్తున్నాయి, ఆధారాలున్నాయి, వాగ్మూనాలున్నాయి. బిడ్డలు నేను ఈ అన్యాయాన్ని అడ్డుకోవడానికే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున. మళ్ళీ హంతకులు గెలవకూడదని, మళ్ళీ హంతకులకు చట్ట సభలకు వెళ్ళకూడదని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవైపు నేను రాజశేఖర రెడ్డి బిడ్డనున్నాను, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డిని హత్య చేసిన అవినాష్ రెడ్డి ఉన్నారు. ఎవరిని ఎంచుకుంటారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఒకవైపు న్యాయం కోసం నిలబడ్డ నేనున్నాను, ఇంకోవైపు అధికారాన్ని వాడుకుంటున్న అవినాష్ రెడ్డి ఉన్నాడు. ఒకవైపు ధర్మం కోసం నిలబడ్డ నేనున్నాను, ఇంకోవైపు డబ్బుతో అధికారం పొందాలనుకుంటున్న అవినాష్ రెడ్డి ఉన్నాడు. ఎవరిని గెలిపిస్తారో నిర్ణేతలు మీరే. ఒక్కసారి ఆలోచన చేయండి. న్యాయం అన్నది గెలవాలి అంటే ప్రజలు దాని పక్షాన్ని నిలబడాలి. మీ భవిష్యత్తు బాగుండాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. రాజశేఖర రెడ్డి బిడ్డగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న నన్ను ఆశీర్వదించండి. అలాగే బద్వేల్ నియోజకవర్గం జ్యోతమ్మ స్థానికురాలు, మీ దగ్గర ఉండే మనిషి, మీకు సేవ చేయాలనుకుంటున్న మనిషి, ఆశీర్వదించాలని గొప్ప మెజారిటీతో గెలిపించాలి.
సాధించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటారు. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. జోహార్ వైఎస్ఆర్. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు కృపారాణి గారు వైకాపా పార్టీ నుండి మన పార్టీకి వస్తున్నారు. మాజీ కేంద్ర మంత్రి శ్రీకాకుళం జిల్లా వైకాపా పార్టీ అధ్యక్షురాలు, శ్రీకాకుళం జిల్లా వాస్తవ్యురాలు కిల్లి కృపారాణి గారు, వారి భర్త. నెక్స్ట్ ఇక్కడ నుండి ఇటుకలపాడు శ్రీరాములు గారు ముందు రెడీగా ముందు వాళ్ళు ఎత్తునండి. 2.5 దశాబ్దాల క్రితం జన హృదయ నేత, దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా వేసుకున్న ఈ కండువ మధ్యలో ఒక 5 సంవత్సరాల కాలం అత్తవారింటికెళ్లి అవమానాలు భరించలేక మరలా వారి గారాల పట్టి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ షర్మిలమ్మ చేత వేసుకుంటే తల్లి ఒడిలో నిద్రపోయినంత హాయిగా ఉంది. ఒక్కసారి ఆలోచించండి. వేరే విషయాలకు నేను పోదలుచుకోలేదు ఈ రోజు అని నేను అంటాను. ఎందుకని పార్టీ అష్ట కష్టాల్లో ఉన్నప్పుడు, అన్న అష్ట కష్టాల్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తిన జెండా దించకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 3200 కిలోమీటర్లు